ఆక్సిజన్ తీసుకొని దాని ఫుడ్ యాడ్ చేసుకుంటారు గ్లూకోజ్ C6H12 ఈ హైడ్రోజన్ అయాన్కి ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైతుంది అమోనియం అయాన్ ఏర్పడుతుంది ఓకే ఎందుకు చెప్తున్నాను తమాషాగా వచ్చి మూడు కాదు సీరియస్గా చదువుకోవాలి అర్థమైందా గన్పూర్ మోడల్ స్కూల్ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ క్లాస్ రావాలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో అన్ని కేజీబీ మోడల్ స్కూల్లో కూడా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్ తక్షణమే నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు ఒక జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ జీవోలో భవన నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ లేదు. ఏరియా హాస్పిటల్లో కావాల్సిన స్టాఫ్ యొక్క శాంక్షన్ కూడా దానిలో పొందుపరుస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ పరంగా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను స్టాఫ్ కూడా మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరితగతిన 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టలేదు. ఆక్సిజన్ తీసుకొని దాని ఫుడ్ యాడ్ చేసుకుంటారు గ్లూకోజ్ C6H12 ఈ హైడ్రోజన్ అయాన్కి ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైతుంది అమోనియం అయాన్ ఏర్పడుతుంది ఓకే ఎందుకు చెప్తున్నాను తమాషాగా వచ్చి మూడు కాదు సీరియస్గా చదువుకోవాలి అర్థమైందా గన్పూర్ మోడల్ స్కూల్ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో అన్ని కేజీబీ మోడల్ స్కూల్లో కూడా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్ తక్షణమే నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు ఒక జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ జీవోలో భవన నిర్మాణానికి సంబంధించిన శాంక్షన్ లేదు. ఏరియా హాస్పిటల్లో కావాల్సిన స్టాఫ్ యొక్క శాంక్షన్ కూడా దానిలో పొందుపరుస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ పరంగా 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను స్టాఫ్ కూడా మంజూరు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరితగతిన 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టలేదు.